మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని చెన్నూరు కార్మికుల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా ఇన్ఛార్జ్ టగరం మధురాజ్ మాట్లాడుతూ కొన్ని జాతీయ సంఘటనలు ఆ సమాజానికి పర్వదినాలు అవుతాయి. కొందరు మహనీయులు తమ రక్తాన్ని చిందించి కొన్ని రోజులను చారిత్రాత్మక రోజులుగా మారుస్తారని అన్నారు. చికాగోలో ఉన్న కొంతమంది రక్తతర్పణం చేసి కేవలం తమ దేశంలో ఉండే కార్మిక వర్గానికే కాకుండా ప్రపంచానికంతటికీ కొత్త వెలుగును అందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో హమాలీ సంఘం అధ్యక్షులు సిహెచ్ పున్నం, బి దుర్గయ్య, పోచం, ప్రశాంత్, శ్రీధర్, శ్రీనివాస్, కృష్ణ వెంకన్న, భాస్కర్, అశోక్, దుర్గా ప్రసాద్, మల్లేష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. చెన్నూరు హమాలీ సంఘ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. మేడే అంటే ఎక్కడిది ఎవరికి చాలా మంది తెలియకపోవచ్చు. మేడే దీనికి కారణం ఏంటిది? 1886లో కార్మికుల హక్కుల కోసం అమెరికాలోని చికాగో నగరంలో వేలాది మంది కార్మికులు 12 గంటల పని దినాలని 8 గంటలు కుదించాలని మరియు కార్మికుల హక్కులను కాపాడాలని చెప్పేసి పెద్ద ఎత్తున అమెరికాలోని చికాగో నగరంలో చాలా పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమాన్ని అణిచివేయడానికి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం వారిపై అనేక కఠినమైన చర్యలు తీసుకొని వారిపై కాల్పులు జరపడం జరిగింది. ఆ కాల్పుల్లో చాలామంది మన కార్మికులు అమరులైనారు. వారి త్యాగ ఫలమే ఈరోజు మనకు 12 గంటల పని దినాలు 8 గంటలకు మరియు మన హక్కుల కోసం పోరాడడానికి వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తే ఈ మేడే. చెన్నూరు హమాలీ సంఘం ఆధ్వర్యంలో 139వ మేడే కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మేడే అంటే ఒకరికి సెలవు దినం, మేడే అంటే ఒకరికి కార్మిక దినం, మేడే అంటే ఎర్ర జెండా అనుకుంటున్నారు. కానీ మేడే అంటే శ్రామికుల దినం. ప్రతి మానవునికి ఇది ఒక పండగ రోజు. మేడే అంటే ప్రతి ఒక్క కష్టజీవి పండగ రోజు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చేసుకునేదే కార్మికుడు, కర్షకుడు చేసుకునేది మేడే అంటే పండగ రోజు. ఈరోజు ఈ మేడే రావడానికి కారణం ఎందరో కార్మికులు, కష్టజీవులు ప్రాణత్యాగం చేయడం వల్ల ఈ మేడే వచ్చింది. 19వ శతాబ్దంలో అమెరికాలో మొదలైన కార్మికుల ఉద్యమం అప్పుడు 18 గంటల పని దినాలు ఉండేటి. చిన్న పెద్ద తేడా లేకుండా 18 గంటల పని దినాన్ని పెట్టుకుంటే అప్పుడు ప్రజలంతా అనారోగ్యానికి గురైతే అప్పుడు కార్మిక సంఘాలందరూ వచ్చి 1813లో అప్పుడు కార్మికులు అప్పుడు 4 సంఘాలు ఉండేది అమెరికాలో. అవన్నీ గుర్తించి హమాలీలు కావచ్చు, కార్మికులు కావచ్చు, చిన్న పెద్ద అందరూ చనిపోతున్నారని చెప్పేసి 18 గంటల పని దినాన్ని 12 గంటలకు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా అప్పుడు ఏదైతే యూరోప్ దేశాలన్నీ కలిసి 1834లో మరొక 4వ రౌండ్ టేబుల్లో అప్పుడు 12 గంటల పని దినాన్ని 10 గంటలకు ఏదైతే కార్మికులంతా ప్రపంచ కార్మికులంతా ఒక్కటయ్యి 10 గంటల పని దినాన్ని 8 గంటలకు చేయాలని చెప్పేసి అమెరికాలో చికాగో జిల్లాలోని గ్రామంలో పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్త అమెరికా, యూరప్ దేశాలందరూ పెద్ద సంఖ్యలో ధర్నా చేయడం జరిగింది.